హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్విఎస్ వ్లాగ్స్. వెనకాల చీరకొంగు ముసుకేసుకుంది, అది నా చెల్లెలు, చిన్నాన్న కూతురు. సో తను ఎందుకు ముసుకేసుకుందంటే వీడియో తీయొద్దని అయితే మాత్రం కాదు. నేను రెడీ అవ్వలేదు, మీరు రెడీ అయ్యారు, మీరు తీసుకోండి అంటుంది. ఆ వెనకాల నవ్వుతుంది మటుకి అమ్మ, తిను నాన్న, నా పక్కన ఉన్నది అక్క మాట. బస్సులో కనిపిస్తుంది మీకు, నా పక్క సీట్లో మా అక్కయ్య మాట. పెద్దమ్మ గారు అమ్మాయి. అక్క కంటే ఫ్రెండ్స్ అని చెప్పుకుంటే బాగుంటుందేమో. సో వెనకాల చేయి ఊపుతుంది కదా, హాయ్ చెప్తుంది. తను మా వదిన కూతురు, మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి అన్నమాట. సో నేనే ఈ క్లిప్స్, చిన్న చిన్న క్లిప్స్ తను తీసి నాకు పంపిస్తే నేను అవి ఇవి యాడ్ చేసి చిన్న బిట్ కింద తీసి పెట్టాను అన్నమాట, ఎడిట్ చేసి. సో కుదరలేదండి వీడియో తీయడానికి, ఎందుకంటే నాకు కూడా కొత్త. సో తీయడానికి కొంచెం భయంగా సిగ్గుగా అనిపించి నేనైతే తీయలేదు బస్సులో గట్టని. ఆ చిన్న క్లిప్పే తీశాను. సో బస్సు అయితే 4కి అని చెప్పారు, 4కి వెళ్ళి కూర్చున్నాము. బట్ 2 అవర్స్ దాంట్లోనే చెమటలతో ముద్దయిపోయాము. నిజం చెప్తే నమ్మరు, చెమటలతో స్నానం చేసామంటే బెస్ట్ ఏమో. సో లేట్ అయిపోయింది. ఒక్కొక్కరు వచ్చేటప్పటికి 6:10 ఎప్పటికో 6 అవర్స్ 6కి అనుకుంటా స్టార్ట్ అయ్యింది. సో అందులోకి చెమటలు ఒకటి పట్టేస్తున్నాయేమో, బయట పొలాలేమో, చల్ల గాలి, మంచి ఏసీలో ఉన్న ఫీల్ అయితే వచ్చింది. కానీ ఈ టైంలో జర్నీ అయితే సూపర్ ఉంటుంది. బైక్ మీద జర్నీ, అదే లైఫ్ పార్ట్నర్తో అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో అక్క వాళ్ళిద్దరూ హాయ్ చెప్తున్నారు. అదండి, ఫ్రెండ్ అయితే మా మామయ్య కొడుకు, చిన్న అబ్బాయి అన్నమాట. సో తిందైతే నెక్స్ట్ పెళ్ళి అయితే ఉంది, జూలై నెలలో ఉంటుంది అన్నమాట. తిను మా చిన్నాన్న కూడా హాయ్ చెప్తున్నాడు. నాన్న వాళ్ళ తమ్ముడు అన్నమాట. సో వీడియో తీయడానికి ట్రై చేస్తున్నాడు కానీ పక్కన మా అత్త ఉన్నది. సో తనైతే చూడట్లేదు అనేసి నాకు వెనక్కి ఇచ్చేసాడు. తన మ్యారేజ్కి అయితే ఫుల్ షాపింగ్ బ్లాగ్స్, హల్దీ ఈవెంట్ అండ్ పెళ్ళికొడుకు ఈవెంట్, అన్నీ మ్యారేజ్ అన్నీ వస్తాయి. సో చూస్తూనే ఉండండి మన ఛానల్ని. సో చెప్పాను కదా, చీకటి పడిపోతుంది, తీసినా కానీ అది క్లారిటీ లేదన్నమాట. సో అందుకనే తీయడం కుదరలేదు. సో మేమైతే అలా చల్ల గాలిలో వెళ్తూ మాట్లాడుకుంటూ ఉన్నాం. కానీ చాలా రోజులైంది ఇలా జర్నీ చేసి అందరం కలిసి. కానీ ఇంకా ఇద్దరు మిస్ అయ్యారు, మా చిన్నత్త, మా చిన్నమ్మ. పెద్ద చిన్నమ్మ కూడా రాలేదు. సో అంటే ఇందాక చెల్లిని చూపించాను కదా, తనకి పాప పుట్టి 4 months అయింది. అందుకని పెద్ద చిన్నమ్మ రాలేదు, చిన్న వాళ్ళు కూడా రాలేదు, చిన్నత్త రాలేదు. వాళ్ళు కూడా వచ్చుంటే అబ్బా ఇంకా చాలా బాగుండు. మా ఫ్యామిలీ అందరూ ఫుల్ జోక్స్ చేసుకుంటాం, సరదాగా ఉంటాం. చూస్తూనే ఉంటారు కదా, ఖచ్చితంగా వ్లాగ్స్ తీసి పెడతాను. మా అత్త ఉన్నదంటే అబ్బా ఫోన్ తీసాక సైలెంట్ అయిపోతుంది. మిగతా టైంలో వాయిస్ ఓవర్ ఇస్తుందన్నమాట, టక అలాగండి. నిన్న అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే బాగా ఇచ్చింది. కానీ వీడియో ఆన్ చేసేప్పుడు బాబు నేను తప్పు చెప్తాను అని చెప్తుంది. బట్ అందరూ అయితే చాలా బాగుంటాం అన్నమాట, సరదాగా అందరం కలిసినప్పుడు. ఎందుకంటే అందరూ అక్కడే, చిన్నమ్మ అక్కడే, పెద్దమ్మ అక్కడే, అత్త వాళ్ళు అక్కడే, అన్నయ్య వాళ్ళు అక్కడే, అందరూ అక్కడే ఉంటాం కాబట్టి బోర్ ఫీలింగ్ ఏమి ఉండదు. ఫుల్ టైం పాస్ అవుతుంది. సో అందరూ సరదాగా ఉంటాం కాబట్టి, ఇంకా కొంచెం అందరూ అక్కడే ఉంటాం కాబట్టి ఇంకా మంచిగా ఎక్కువ ఉంటుంది. సో అక్క నేను మట్టికి మా అత్త వాళ్ళు అక్కడే ఉంటాయి. సో మేమిద్దరం ఎప్పుడు రావాలన్నా కలిసే వస్తాము. సో చిన్న పెద్దమ్మ గారు అమ్మాయిది కూడా అక్కడే, కానీ తనైతే ఈ మ్యారేజ్కి రాలేదు. సో పక్కన కనిపిస్తున్నాయి కదా, ఎన్ని పామాయిల్ తోటలండి. సన్ఫ్లవర్ కాకుండా వేరే లూజ్ ఆయిల్ అంటారు చూడండి, ఆయిల్ పామాయిల్ తోటలు ఇవన్నీ. సో అది దాటేసిన తర్వాత మామిడిపల్లి తోట కూడా ఉన్నది. మీకు తెలిసే ఉంటుంది, జీడిపప్పు వస్తుంది కదా, వాటికి సంబంధించిన తోట అన్నమాట. ఆ పొల్లన్నీ ముగ్గుపోయినట్టున్నాయి. సో స్మెల్ అయితే బాగా వస్తుంది. ఇది క్లిప్ నేను యాడ్ చేశాను. సో రాజమండ్రి కదండి మేము మ్యారేజ్కి వెళ్ళేది. సో రాజమండ్రి బ్రిడ్జి చూపించకుండా ఎలా ఉంటాం, కాకపోతే నైట్ టైం కాబట్టి. సారీ అండి. ఎప్పుడైనా డే టైంలో నాకు వీలైనా, లేదంటే మా వాళ్ళు ఎవరైనా వెళ్ళినా కానీ ఇదంతా క్లిప్ తీసి అయితే నేను మీకు పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో అలా రాజమండ్రి బ్రిడ్జి నుంచి చల్లగాలి మధ్య వెళ్తూ ఉన్నాము. సో మాది గోదావరి జిల్లానే, మీ ఎవరికి తెలియదు కదా, గోదావరి జిల్లానే. అదండి, అలా వెళ్తూ మాట్లాడుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. అందులోకి మన వాళ్ళతో కలిసి వెళ్తే బాగుంటుంది. సో వేరే ఎవరో తెలియని పెళ్ళికి వెళ్ళినా కానీ మొహమాటంగా గట్రా ఉంటుంది. బట్ మా వాళ్ళు అందరూ వచ్చారు కాబట్టి ఫీల్ ఫ్రీ అన్నట్టు ఉన్నదన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ వస్తామనుకున్నాను, అప్పుడు వీడియో తీసి పెడదాం అనుకున్నాను. ఎందుకంటే మ్యారేజ్ వచ్చేసి 3 or 3:30కి అనుకుంటా ముహూర్తం. కాకపోతే మా వాళ్ళు అందరూ బస్సులో అందరూ ఉండాలి కదా. సో ఫస్ట్ ఉంటుంది అన్నారు బస్సు, కానీ లేదు. రిసెప్షన్ అయినే
అదే రిసెప్షన్ స్టార్ట్ జరుగుతూనే ఉంది. భోజనాలు అయినంత మట్టుకి రిటర్న్ అయిపోయాం. సో ఇవన్నీ కొవ్వూరు, రాజమండ్రి దగ్గర కొవ్వూరు అని ఉంటుంది. ఇటు సైడ్ వాళ్ళందరికీ తెలుస్తుంది. ఇది పుష్కర ఘాట్ అన్నమాట. త్వరలోనే మీ అందరికీ తెలుసు, రాజమండ్రి పుష్కరాలు అయితే, గోదావరి పుష్కరాలు అయితే తొందరలో నెక్స్ట్ ఇయర్ అనుకుంటా మేబీ వస్తున్నాయి. సో అంతా రెడీ చేస్తారు. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా చోట్ల ఉంటాయి ఘాట్లు. సో అప్పుడైతే చాలా అంటే చాలా అస్సలు ఖాళీ ఉండదు రాజమండ్రి. సో మీరు అందరూ చూసే ఉంటారు. నేనైతే నా చిన్నప్పుడు వెళ్ళాను. తర్వాత మళ్ళీ మా పాప కడుపులో ఉన్నప్పుడు వచ్చినట్టున్నాయి. సో సరిగా ఐడియా లేదు. సో అదంతా వాకింగ్ ఏరియాలా ఉందండి. అక్కడక్కడ స్టాచ్యూస్ ఉన్నాయి. మునులు అనుకుంటా, నాకు చీకటి కదా కనిపించలేదు పేర్లు గట్టని. సో ఇక్కడ గ్యాప్ వచ్చింది. మళ్ళీ అటు సైడ్ నుంచి మళ్ళీ వాకింగ్ ఏరియా, స్టాచ్యూలు. సో పిల్లలు పెద్దలు వాకింగ్ చేసుకుంటా బాగుంటుంది. సరదాగా కూర్చుని మాట్లాడుకుంటా కూడా చాలా బాగుంటుంది. ప్లేస్ అయితే బాగుంది. చెట్ల మధ్య అలాగ సిట్టింగ్ ఏరియా చాలా బాగుంటుంది కదా ఊహించుకుంటేనే. సో అవి అలా వెళ్తూనే ఉన్నాం. చాలాసేపు ఉంది. సో ఆ లైటింగ్స్ అవి కనిపిస్తున్నాయి కదా, అదైతే బ్రిడ్జ్ అండి. ఇది సరస్వతీదేవి విగ్రహం. సో నాకైతే క్లోజప్లో తీయడం కుదరలేదు. బస్సు మూవ్ అయిపోతుంది కదా స్పీడ్ అందులోకి. మన బైక్ మీద వెళ్ళిన గట్ట అయితే మనమైతే స్లో చేసుకోమంటే స్లో చేస్తారు. కానీ ఇది బస్ కదా, సో వెళ్ళిపోతూనే ఉంది. అదిగంతా గోదావరి, అదేమో బ్రిడ్జ్. సో డే టైంలో తీస్తేనే మీకు క్లియర్గా తెలుస్తుంది. సో మేమైతే లొకేషన్ మ్యారేజ్ ఈవెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో అక్కడ ఎల్ఈడి స్క్రీన్ మీద ప్రీ వెడ్డింగ్ షూట్ది వీడియో ప్లే అవుతుంది. తను వాళ్ళ పెళ్ళికూతురు వాళ్ళ తాతయ్య, అమ్మ, అత్త అక్కడ కూర్చున్నారు. అక్క నేను ఇక్కడ కూర్చున్నమాట. సో అందరూ కూడా లీనమైపోయారు ఆ వెడ్డింగ్ షూట్ చూడడంలో. నేనైతే ఫోన్లో చిన్న చిన్న క్లిప్స్ చూశాను. సో అందుకనే నేను వీడియో తీస్తున్నాను అనమాట. ఇప్పుడు ఆ బ్యాండ్ వాళ్ళు వచ్చారు చూడండి, అది పెళ్లి కొడుకుని తీసుకుని వచ్చారు. అంటే విడిదికి తీసుకొస్తారు కదా, విడిదికి తీసుకొచ్చారు. అందుకనే వీడియోగ్రాఫర్స్, ఆ బ్యాండ్ మేళం వాళ్ళు అందరూ ఉన్నారు. సో పెళ్ళికొడుకు వచ్చి రెడీ అవ్వడానికి వెళ్ళిపోయాడు. ఈ లోపల పెళ్ళికూతురు కూడా రెడీ అయిపోతుంది. సో మేమైతే భోజనం దగ్గరికి వెళ్ళిపోయాం. సారీ అండి, ఐటమ్స్ సరిగ్గా తీయడం కుదరలేదు. నేను అయిపోయినాయి అనుకున్నాను, కానీ మళ్ళీ నేను స్టార్ట్ చేసాక మళ్ళీ వచ్చినాయి. సో మా ఇంటి దగ్గర వాళ్ళు, మా అక్క వాళ్ళు, అమ్మ, నేను, ఇంటి దగ్గర వదిన, అత్త, ఇంకా మా ఇంటి దగ్గర అమ్మాయి వాళ్ళు. సో అందరూ హాయ్ చెప్తున్నారు. బట్ నేనే అత్త చూసారా కప్పు చూపిస్తుంది ఏమని చెప్పి. సో చాలా కామెడీ చేస్తుంది. సో మీరే చూస్తారు. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుంది అనేసి. ఇంతలా సపోర్ట్ చేస్తారని మా వదిన హాయ్ చెప్తుంది. ఇంతలా సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. సో మీరు కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని, ఇలాగే ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ ఈ వ్లాగ్ ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. సో మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తాను.